నమస్తే, వెల్కమ్ టు మా గల్ఫ్ న్యూస్. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతుంది. బిగ్ టికెట్ అబుదాబి తన ఆగస్టు జాక్పాట్ విజేతను ప్రకటించింది. సెప్టెంబర్ 3న జరిగిన లైవ్ డ్రాలో ఒక భారతీయ ప్రవాసి DH-15 మిలియన్లు గెలుచుకున్నాడు. దుబాయ్లో నివసించే 30 ఏళ్ల టెక్నీషియన్ సందీప్ కుమార్ ప్రసాద్ ఆగస్టు 19న 200669 నంబర్ టికెట్ ను కొనుగోలు చేసి విజేతగా నిలిచాడు. ఉత్తరప్రదేశ్ కు చెందిన డ్రైడా కార్మికుడు సందీప్ 3 సంవత్సరాలుగా UAEలో నివసిస్తూ ఉన్నాడు. తాను గెలిచానని తెలుసుకున్నప్పుడు అతను భావోద్వేగంతో ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఇప్పుడు అతను కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి, తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించి తన కుటుంబంతో కలిసి నిలబడటానికి భారతదేశానికి తిరిగి రావాలని కలలు కంటున్నాడు. తన తండ్రి ఆరోగ్యం బాగోలేదని ఇది తనను తీవ్రంగా బాధిస్తుందన్నారు. ఈ ప్రైజ్ మనీతో తన వారిని ఆదుకోవడానికి మరియు వారికి మంచి భవిష్యత్తును ఇవ్వడానికి ఉపయోగపడుతుందని అన్నారు. 20 మంది స్నేహితులతో కలిసి టికెట్ కొనుగోలు చేస్తూ గత 3 నెలలుగా డ్రాలో పాల్గొంటున్నట్టు తెలిపాడు. గ్రాండ్ ప్రైజ్ తో పాటు సెప్టెంబర్ 3 డ్రాలో 6 ఒక్కొక్కరు దీర్ఘం 1,00,000 గెలుచుకున్నారు. విజేతలలో దుబాయ్లో నివసిస్తున్న శ్రీలంకకు చెందిన రంజిత్ నాయర్, ఇండియన్ రంజిత్ నాయర్, బోర్డన్ కు చెందిన నిఖిల్ రాజ్ మరియు బంగ్లాదేశ్ కు చెందిన మహమ్మద్ రషీద్ ఉన్నారు. బిగ్ విన్ స్పిన్ వీల్ ద్వారా DH 1,40,000ను జోగేంద్ర జాంగీర్ గెలుచుకున్నాడు. బహుమతి మొత్తంతో తన గృహ రుణాన్ని చెల్లించడానికి మరియు చారిటీకి విరాళంగా ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలిపాడు. ముంబైకి చెందిన జిజు చాకెట్ DH 1,30,000 గెలుచుకున్నాడు. కేరళకు చెందిన శారద్ DH 1,30,000 గెలిచాడు. ఇక DH 1,00,000 గెలుచుకున్న సత్తార్ మజాహా తన కుటుంబాన్ని అమెరికాకు ట్రిప్ కు తీసుకెళ్లాలని ప్లాన్ చేసుకున్నట్టు తెలిపాడు. అబుదాబిలో నివసిస్తున్న మరో భారతీయ ప్రవాసుడు షమీం ములాతిల్ హంజా ములాతిల్ BMW M440i గెలుచుకున్నాడు. రెండు 2025-2026 విద్యా సంవత్సరానికి ప్రైవేటు పాఠశాలల్లో ట్యూషన్ ఫీజుల పెంపును నిలిపివేస్తూ విద్యామంత్రి ఇంజనీర్ జలాల్ అల్ తబ్తాబాయి ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాల ఫీజులను నియంత్రించడంలో మరియు తల్లిదండ్రులపై ఆర్థిక భారాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుందని విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. నిబంధనలు ఉల్లంఘించే పాఠశాలపై జరిమానాలు విధించడానికి విద్యా వ్యవహారాల అసిస్టెంట్ అండర్ సెక్రటరీకి అధికారాలు కల్పించారు. 2018లో ప్రైవేట్ పాఠశాలలు వార్షిక ఫీజులను పెంచకుండా నిషేధించిన ఉత్తర్వులను తాజాగా పొడిగించారు. మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని సుప్రీం కమాండర్ సుల్తాన్ హైతామ్ బిన్ తారిక్ ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు. వివిధ కేసుల్లో దోషులుగా తేలి శిక్షలు అనుభవిస్తున్న 341 మంది ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. క్షమాభిక్ష పొందిన వారిలో 2 విదేశీయులు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. దమాంలో ఓ ప్రవాసీ చట్టవిరుద్ధంగా మెడిసిన్స్ అమ్ముతూ దొరికిపోయాడు. సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి పబ్లిక్ ప్రాసిక్యూషన్ కు రిఫర్ చేసింది. సౌదీ అరేబియాలో మెడిసిన్ మరియు హెర్బల్ ఉత్పత్తుల లైసెన్సింగ్, తయారీ, అమ్మకం మరియు పంపిణీ చేసేందుకు తప్పనిసరిగా లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. అనుమతి లేకుండా అమ్మేవారికి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా SR 10 మిలియన్ల వరకు జరిమానా లేదా రెండింటిని విధించే అవకాశం ఉంది. ఇక లైసెన్స్ లేకుండా మెడిసిన్స్ అమ్మే వారి సమాచారం తెలిస్తే 199999 నంబర్కు కాల్ చేసి వివరాలు తెలపాలని కోరారు. ప్రజారోగ్యాన్ని కాపాడే విషయంలో రాజీ పడేది లేదని డ్రగ్ అథారిటీ స్పష్టం చేసింది. UAEలో పర్యావరణ పరిరక్షణను నియంత్రించే చట్టాలను ఉల్లంఘించే వారిపై ఎమిరేట్లో పనిచేస్తున్న అనేక లైసెన్స్ లేని కంపెనీలకు పుజైరాలోని అధికారులు జరిమానా విధించారు. అనుమతి లేకుండా పనిచేస్తున్న అనేక కంపెనీలను తనిఖీల సందర్భంగా గుర్తించినట్లు పుజైరా ఎన్విరాన్మెంట్ అథారిటీ బృందాలు తెలిపాయి. భూగర్భ జలాలను మరియు ఇతర ముఖ్యమైన నీటి వనరులను రక్షణకు చర్యలు చేపట్టామన్నారు. భూగర్భ జలాల వెలికితీత మరియు రక్షణను నియంత్రించే 2011 చట్టం, అలాగే పర్యావరణ పరిరక్షణ మరియు అభివృద్ధిని నియంత్రించే 1999 ఫెడరల్ చట్టం నంబర్
24 ప్రకారం ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. ఆయా కంపెనీలు తమ స్టేటస్ ను అత్యవసరంగా సరిదిద్దుకోవాలని హెచ్చరించారు. ఈ కంపెనీ ఉల్లంఘనలతో పాటు అనాధికార వనరుల నుండి నీటి వనరులను దోపిడీ చేస్తున్న వ్యక్తులను కూడా ఇన్స్పెక్టర్లు పట్టుకున్నారు. ఇటువంటి చర్యలు అధికారిక నిబంధనలకు విరుద్ధమని పుజైరా ఎన్విరాన్మెంట్ అథారిటీ తెలిపింది. రోడ్లపై ట్రక్కుల కదలికలపై బహ్రెయిన్ మున్సిపాలిటీ హెచ్చరికలు జారీ చేసింది. నిబంధనలు పాటించని ట్రక్కులకు భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది. ఈ మేరకు ట్రక్కు డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా మూసి ఉంచని ట్రక్కుల నుండి ఇసుక, నిర్మాణ సామగ్రి రోడ్లపై పడి వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తుందన్నారు. కొన్ని సందర్భాల్లో ప్రమాదాలకు కారణమవుతుందని కూడా తెలిపింది. అయితే సురక్షితమైన మరియు పరిశుభ్రమైన రోడ్ల కోసం వాహనదారులంతా సహకరించాలని, నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని పిలుపునిచ్చింది. ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలో ఖతార్ మరింత బలోపేతమైంది. హమాద్ మెడికల్ కార్పొరేషన్ హెచ్ఎంసీలోని లాబొరేటరీ మెడిసిన్ మరియు పాథాలజీ విభాగం DLMP అధికారికంగా హోల్ ఎక్సోమ్ సీక్వెన్సింగ్ WES పరీక్షను ప్రారంభించింది. ఈ సంచలనాత్మక పరీక్షలు జన్యు విశ్లేషణలో ఒక ప్రధాన ముందడుగుగా భావిస్తున్నారు. ఖతార్లోని రోగుల జన్యు ప్రొఫైల్ కు అనుగుణంగా వేగవంతమైన, మరింత ఖచ్చితమైన రోగ నిర్ధారణలు చేయడంతో పాటు అత్యంత మెరుగైన చికిత్సను అందించేందుకు వీలు కల్పిస్తుంది. ఈ కొత్త పరీక్ష టెక్నాలజీ పెద్దలు మరియు పిల్లలు, జన్యుపరమైన జబ్బులతో బాధపడుతున్న రోగులకు, అలాగే కొన్ని రకాల క్యాన్సర్ ఉన్న వారికి ప్రయోజనం చేకూరుస్తుందని మెడికల్ కార్పొరేషన్ వెల్లడించింది. గతంలో ఈ పరీక్షల కోసం రోగుల రక్త నమూనాలను విదేశాలకు పంపాల్సి వచ్చేదని, దాంతో ఈ ప్రక్రియకు ఫలితాలు రావడానికి చాలా సమయం పట్టేదని, ఇప్పుడు ఆ పరిస్థితి తప్పిందని, వేగంగా టెస్టు ఫలితాలను పొందవచ్చని DLMP చైర్ డాక్టర్ ఐనస్ అబ్దుల్-అజీజ్ అల్ కువారి తెలిపారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.